13వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. అతడు ఇలాగ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసిగించుట చాలదని నా దేవుని కూడా విసిగిద్దురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడను. ప్రార్థన చేసుకుందాం. అందరి త్వరలో నుంచి మోకరించినట్లయితే. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. దీనులము పాపులము స్వాభావికులమైనటువంటి మమ్మల్ని తండ్రి ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచి కాసి కాపాడి దీవించినందుకు నాయన స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటాం. నాయన నీ పుట్టిన దినములు జ్ఞాపకం చేసుకొనసు వేకుజామున తన నాయన ఈ కోరికను జరిపిస్తూ ఉన్నాం. క్రమముగా మర్యాదగా సక్రమంగా జరిగేటువంటి జ్ఞానం అట్లా జరిపించేటువంటి కృప మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాం. ప్రభువా స్తోత్రాలు. అలుగులను, అయోగులను, దీనులను, దరిద్రులను ఏ స్థానంలో నిలబడటానికి అర్హత లేని నన్ను మీరు తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టి ఉన్నారు. సరే నాయన, ఎడతల ఆత్మాభిషేకముతో నింపండి. నాలో మీరు నన్ను నా నోటి మాట ద్వారా మీరు మాట్లాడమని యేసునామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మంచిది. వాక్య భాగంలోకి మనం ప్రవేశిద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనంలో ఇక్కడ ఒక ఆహాజు అనేటువంటి ఆయన ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆహాజుతో దేవుడు మాట్లాడితే ఆయన ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాక్యం ఇజ్రాయేల్ ప్రజలు ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఎలాంటి ఆలోచన కలిగినటువంటి మనసులు, ఎలాంటి హృదయాన్ని కలిగినటువంటి మనసులు అంటే, వారికి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని శుద్ధించి అది తీరగానే మన దేవుని వదిలేసి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి మనుషులు. వాళ్ళతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఏమని మాట్లాడుతున్నారు? మీరు మనుషులను ఏమని అక్కడ ఉంది. అతను ఇలాగో చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనసును విసిగించాలని నా దేవుని కూడా విసిగిద్దురా. ఇలా ఆలోచనలు వీళ్ళకున్నారు. ఎలాగని అంటే, మనుషులను ఎంతో మంది దేవుడి ప్రవర్తనను వాళ్ళ మధ్యలోకి దేవుడు పంపిస్తే వాళ్ళందరినీ వీళ్ళ శాస్త్రాల ద్వారా, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ మాటల ద్వారా విసిగించారు వాళ్ళందరినీ. చివరికి మోషే కూడా ఒక సందర్భంలో కోపం రావడం జరుగుతూ ఉన్నది. చివరికి మోసే కూడా వాళ్ళ ఆ విధానానికి విసిగిపోయి ఉంటాడు ఆయన కూడా. అందుకే అంటున్నాడు, మీరు మనసులో అందరిని విసిగించడం చాలని దేవుణ్ణి మీరు విసిగిస్తూ ఉన్నారు. మీ ప్రవర్తన ద్వారా, మీ క్రియల ద్వారా దేవుడు విసిగిపోయి ఉన్నాడు. అయితే రాబోయే రోజులలో, రాబోయే దినాలలో మీ ప్రవర్తనలో, మీ క్రియల ద్వారా దేవుడు విసిగిపోయి అలసిపోయి ఒక సూచక్రియ మీరు చూపబోతూ ఉన్నాడు. ఏ సూచక్రియ అంటే, కన్యక గర్భవతి అయ్యి కుమారుని కను. ఇదే సూచక్రియ. మీరు నివసిస్తున్నటువంటి దేశంలో, మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఎప్పుడైనా కానీ రాబోయే రోజులలో కన్యక గర్భవతి కుమారుని కంటూ ఉన్నది అని ఆయన చెప్పడం జరుగుతుంది. నిజంగానే కన్యక గర్భవతి అవుతుందా? ఎక్కడ జరిగిందా ఇది? యెషయా గ్రంథంలో మనం తిప్పి చూస్తే అందరికీ తెలిసినటువంటి వాక్యమే. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం అందరికీ తెలిసినటువంటి వాక్యమే. మనము ఈరోజు ఈ క్రిస్మస్ దినాలలో ఎక్కువగా చెప్పుకుంటున్నటువంటి వాక్యం.
అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారములను ఆశ్చర్యకరుడు ఆలోచనకల బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడెను. ఇప్పుడు కన్యక ఎవరైతే కన్యక గర్భవతి కుమారుని కంటుందో ఆ కుమారుడికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. నిజంగా కన్యక గర్భవతి కుమారుని కంటే ఆయన ద్వారా అంత ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు ఏం జరిగినాయి? వాటిని జాగ్రత్తగా వినాలి. నిజంగానే కన్యక గర్భవతి కుమారుని కంటే ఆ పుట్టినటువంటి పిల్లోడి ద్వారా ఏం ఆశ్చర్యకార్యాలు జరిగినాయి? అంతలావుగా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏంది? ఆశ్చర్యం. ఈరోజు మనము ఆశ్చర్యం గురించి మాట్లాడుకుందాం. ఆశ్చర్యం అంటే ఇప్పుడు ఈరోజు మన ఊర్లో మన సంఘంలో ఒక సంఘటన జరిగితే అది ఎప్పుడు ఎక్కడ జరగకూడదు, జరిగి ఉండకూడదు. ఒక వింత అన్నమాట. ఒక వింత జరిగిన దాన్ని ఆశ్చర్యం అంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక వింత ఒక ప్రదేశంలో ఒక సంఘటన జరిగితే అది అక్కడనే జరగాలి, అంతే ఎక్కడ జరిగి ఉండకూడదు. యెహోషువ కాలంలో సూర్యచంద్రులు ఆగిపోయి అంటే సూర్యుడు చంద్రుడు దేవుడు నిర్మించినాక ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ ఒక్కరోజే సూర్యచంద్రులు ఆగిపోయింది. మధ్యలో ఎప్పుడు ఆగిపోవాలి, అది ఆశ్చర్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది ఆశ్చర్యం. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయి మళ్ళీ ఇంకొకరు ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోతే అది ఆశ్చర్యము కాదు. ఎందుకంటే ఒకటే క్రియ 2 సార్లు జరిగింది కదా. అప్పుడు ఆశ్చర్యం ఎట్టయింది? ఆశ్చర్యం కాదు. ఒకటే క్రియ ఒకేసారి ప్రపంచం మొత్తం మీద జరిగి ఉంటే అది ఆశ్చర్యం. అంత ఆశ్చర్యకరమైనటువంటి క్రియ యేసు ప్రభువారి విషయంలో ఏం జరిగింది? మత్తయి సువార్తలోనికి వెళ్దాం. అసలు లేఖనం నెరవేరిందా, నెరవేర్చలేదా? 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. చాలా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. భూమి మీద ఉన్నటువంటి స్త్రీలు ఎప్పటి నుంచి అవ్వకాల నుంచి మొదలు పెట్టుకొని ఈ రోజు మొదలు పెట్టుకొని జరగబోయేటువంటి రోజుల వరకు కన్యక గర్భవతి అవటము ఎక్కడ ఎప్పుడు జరగదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దీనికి మీరు ఏకీభవిస్తారా అమ్మా? మీరు దీనికి ఏకీభవిస్తారా? చెప్పాలి, మీరు చెప్తే నాకు అర్థమైనట్టు. భూమి మీద ఆ అవ్వ మొదలుకొని ఈనాటి వరకు, ఈ రోజు మొదలుకొని ఈ ప్రకృతి ఎన్ని రోజులు ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అప్పటి వరకు ఏనాడైనా కన్యక గర్భవతి అవటము జరిగిద్దా? జరిగినప్పుడు యేసు ప్రభు వారి విషయంలో అది జరిగినప్పుడు అది ఆశ్చర్యమైతే ఆశ్చర్యం కాదా అమ్మా? ఆశ్చర్యమైతే ఆశ్చర్యం కాదా? ఆశ్చర్యమైంది. ఎందుకంటే యేసు ప్రభు వారి విషయంలో, మరియమ్మ విషయంలో ఈ క్రియ జరిగింది, అంతేగాని ఎప్పుడు ఎక్కడ జరగబడదు అని ఏ గ్రంథాలు తీసుకున్నా కానీ ఈ గ్రంథంలో పలానా వ్యక్తి కన్యక గర్భవతి కుమారుని కనింది కదా అని బహుశా ఏ గ్రంథంలో లిఖించబడి ఉండలేదు. అది ఒక యేసు ప్రభు వారి విషయంలోనే లిఖించబడి ఉన్నది. అది ఆశ్చర్యం. ఇంకా ఆయన గురించి, ఆయన జీవితంలో ఇంకా ఆశ్చర్య క్రియలు ఏమేమి జరిగిన ఒకసారి మనము చదువుకుంటే అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఇంకా యేసు ప్రభు వారి విషయంలో యెషయా ప్రవక్త చెప్పినట్టుగా, ఆయన చెప్పినట్టుగా యేసు ప్రభు వారి విషయంలో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఏమేమి జరిగినాయి
ఒకవేళ యేసు ప్రభు వారి విషయంలో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఏమి జరగకుంటే ఆయన చెప్పినటువంటి లేఖనం యేసు ప్రభు వారి ద్వారా నెరవేర్చబడకుండా ఉన్నట్టు. అందుకే ఆయన చెప్పినటువంటి లేఖనము యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడింది అనే దానికి ఆయన జీవితంలో 33 సంవత్సరంలో ఆయన 33 సంవత్సరం ఈ భూమి మీద ఆయన యేసు ప్రభు వారు బతికితే ఎన్ని సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు? 3.5 సంవత్సరం ఆయన పరిచర్య చేశారు. ఈ 3.5 సంవత్సరంలో ఎన్ని ఆశ్చర్య కార్యాలు ఆయన ద్వారా జరిగినాయి? మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం చదువమ్మా. 23. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంత సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని గద్దింపగా మిక్కిలి నిర్మూలమాయెను. చదువు. ఆ మనుషులు ఆశ్చర్యపడి యేసు ప్రభు వారు ఆ వాడ అమరపాకంలో పండుకొని నిద్రపోతున్నటువంటి సమయంలో, ఆ సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో పెద్ద గాలివాన వచ్చినటువంటి సందర్భం మనందరికి తెలుసు. పెద్ద గాలివాన. ఎంత గాలివాన అంటే ఇక మరణించడానికి మనం దగ్గరగా ఉన్నాం. ఆ వాడలో ఉన్నట్టు వాళ్ళందరూ భయంతో ఉక్కిరికి అవుతున్నారు. అయ్యో, మనం కొన్ని నిమిషాలలో మరణిస్తాం. ఈ గాలి వాన వల్ల ఈ పడవ ఉండలేకపోతూ ఉన్నది. ఈ గాలి వాన వల్ల ఈ పడవలో మనం ఉండలేకపోతున్నాం. పడవ ఎప్పుడు పడుతుందో అని ఉన్నటువంటి వాళ్ళందరూ భయపడుతున్నటువంటి సమయంలో యేసు ప్రభు వారు అమరభాగంలో పండుకొని నిద్రపోతూ ఉండగా యేసు ప్రభు దగ్గరికి ఆయనకి వెళ్ళి ఆయన శిష్యులు, ఆయనతో పాటు ఉన్నటువంటి వారు, ఆ పడవలో ఉన్నటువంటి వారు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన, అయ్యా, నిద్రపోతున్నావు, నువ్వు లే ఆయన చెప్పినప్పుడు ఆయన లేచి అమర ప్రాంతంలో నుంచి పై భాగంలోనికి ఆయన వచ్చి గాలిని గద్దింపగా గాలి నిర్మూలమాయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మానవుడు గాలిని ఆగమంటే ఆగొద్దా? ఒక మానవుడు, ఒక మనిషి, మీరు చెప్పాలి, మీరు చెబితే నాకు మీరు వింటున్నట్టు, నేను చెప్పింది మీకు అర్థమవుతున్నట్టు నాకు అర్థమైంది. ఒక మానవుడు, ఒక మనిషి గాలిని ఆపగలడా? ఎందుకు ఆపలేడు? అది కంటికి కనపడదు. అది గాలి లేకుండా మనిషి జీవించలేడు కానీ అది కంటికి కనిపించదు. దాన్ని ఎట్లా ఆపుతాడు? దాన్ని ఆపటము ఎవరి తరం? ఒక మానవుడి తరము గాలిని గద్దించగా ఒక మానవుడు గాలిని ఆపలేడు. ఆయన దేవుడు కాబట్టి, ఆయన పరమాత్ముడు కాబట్టి, ఆయన ద్వారా యేసు ప్రభువు చెప్పినట్టుగా ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఆయన ద్వారా జరగాలి కాబట్టి ఆయన గాలిని గద్దిస్తే గాలి ఆగిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అయ్యో, ఈయన గాలిని గద్దిస్తే ఆగిపోయిందని అందరూ ఆశ్చర్యంతో వాళ్ళు చూస్తూ ఉన్నారు. అందరూ ఎలా ఉన్న పదం ఉందా లేదమ్మాడా? అమ్మా, ఆశ్చర్యంతో వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఎంతో ఆశ్చర్యంతో, అయ్యో, ఈయనది గాలిని గద్దిస్తే గాలి ఆగిపోయింది, వానని గద్దిస్తే వాన ఆగిపోయింది, సముద్రాన్ని గద్దిస్తే సముద్రం ఆగిపోయింది. ఇలా సముద్రాలు ఆయన మాట్లాడుతున్నాయి, గాలి ఆయన మాట్లాడుతుంది, ఆ వాన ఆయన మాట్లాడుతుంది, కానీ మానవుడు ఆయన మాట వినలేనటువంటి పరిస్థితి. మానవుడు ఆయన మాట వినలేనటువంటి పరిస్థితి. ఆర్ఆర్కే మూర్తి ఒక ఆయన ఉన్నాడు. మొట్టమొదటిగా
సువార్తను రేడియోలో ప్రసంగించినటువంటి వ్యక్తి ఎవరంటే ఆర్ఆర్కే మూర్తి. మొట్టమొదటిగా టీవీలో సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే ఆయన ఆర్ఆర్కే మూర్తి. ఆయనంట అమెరికా వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు సువార్త ప్రకటించడానికి వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు కానీ తెలుగు రాదు. ఇప్పుడు ఆరోగ్యమూర్తి బ్రాహ్మణుడు, మంచి వాయిస్ కలిగినటువంటి వాడు, మంచిగా ఆయన వాక్యం బాగా నీట్గా ఉంది. ఆ రోజులలో రేడియోలలో వచ్చేది ఆయన వాక్యం. మీరు విన్నారో వెళ్ళారో మనకు తెలియదు కానీ ఆరోగ్యమూర్తి ఆయన ఏం చేశారు, ఆయనకు ఇంగ్లీష్ వచ్చు తెలుగు వచ్చు అంట. తెలుగు వచ్చు. ఇప్పుడు అమెరికా వాళ్ళు వచ్చి ఇంగ్లీష్లో వాక్యం చెబుతూ ఉంటే తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి ఈయన పిలుచుకున్నారంట ఆర్ఆర్కేమూర్తిని. మేము ఇంగ్లీష్లో వాక్యం చెబుతాం, నీకు ఇంత డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు తీసుకొని దాన్ని తెలుగులో చెప్పు అని చెబితే ఆర్ఆర్కేమూర్తి ఇంగ్లీష్ వాళ్ళతో పాటు తిరుగుతా వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పినంత ఈయన తెలుగులో చెబుతా తిరుగుతున్నట్టు ఆయనతో పాటు వాళ్ళతో పాటు తిరగగా ఈ ఆంది గ్రంథం గురించి ఇంత గొప్పగా చెబుతూ ఉన్నారు, ఈ గ్రంథం గురించి ఇంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు దీంట్లో ఏమైనా తప్పులు ఉంటాయేమో పట్టుకోవాలి అని చెప్పేసి ఆయన తప్పుల కోసం బైబిల్ చదివితే ఈయన తప్పు ఏదో చెప్పిందంట బైబిల్. ప్రైజ్ హల్లెలూయా. ఏదైనా తప్పు దొరికితే పట్టుకొని ఆ తప్పును మనం ఇది తప్పు కదని వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి అక్కడ తప్పు దొరుకుతామని ఆయన బైబిల్ చదివితే ఈయన హృదయం ఉన్నటువంటి తప్పులన్నీ ఆయన గుర్తిస్తూ ఉన్నాయంట. అప్పుడు ఆయన మారి మంచి స్వార్థకుడైన ఆయన ఆర్ఆర్కేమూర్తి అంటే దాదాపుగా క్రైస్తవులకి తెలియనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. వాయిస్ కానీ ఆయన పాటగా అంత చక్కగా ఉంటాయి. వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు అక్కడ కులానికి చెందినటువంటి వారు అయినా కానీ వాళ్ళు దేవుని గురించి తెలుసుకొని వాళ్ళు దేవుని కోసము బ్రతికి ఉన్నారు. అది ఈరోజు మన జీవితం ఎలా ఉన్నది, మన బ్రతికి ఎలా ఉన్నది. అదే యెషయా ప్రవక్త చెప్పినట్టుగా ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి ఆయన. అవును, గాలిని గద్దిస్తే గాలి ఆగిపోయింది, అది ఆశ్చర్యం కాదా? వానను గద్దిస్తే వాన ఆగిపోయింది, అది ఆశ్చర్యం కాదా? సముద్రం గద్దిస్తే సముద్రము నిర్మూలమైంది, అది ఆశ్చర్యము కాదా? ఆశ్చర్యం. అందుకే ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి ప్రభు. ఇంకొక విషయాన్ని మనము చూస్తే ఈ లోక సువార్తలోనికి వెళ్దాం. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భంలోనికి మనం వెళ్దాం. లోక సువార్త 7వ అధ్యాయం. లోక సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. వెంటనే ఆయన నావీను అను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిశువులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచ్చు ఉండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె యెదవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టక పోవుచున్నవాడు ఆ నాయనటువంటి పట్టణంలోనికి ఆయన వెళ్ళొచ్చు ఉండగా, ఆ నాయనటువంటి పట్టణంలోనికి, ఆ గ్రామంలోనికి ఆయన వెళ్తూ ఉంటే ఆ ఎడవరాలికి ఒక్కడే కొడుకు ఎడవరాలు. భర్త చనిపోయింది, ఒక్క కొడుకు చూసుకొని బ్రతుకుతూ ఉన్నది.
ఇంకా ఆయన ఆ శవాన్ని ఇంట్లో ఉంచి మీ చివరి దశలో ఆ శవాన్ని తీసుకొని పాడి మీద పెట్టి ఆ శవాన్ని తీసుకొని పోతూ ఉంటే ఆ గర్భిణి అంటే ఆ దింపుడు కాలం ఉంటుంది కదా, మన ఈరోజు కూడా దింపుడు కాలం. దింపుడు కాలం కానీ పోయి లే అంటాం, లేచేది లేదు పెట్టేది లేదు, వాడు అనేది దింపుడు కాలానికి పోయి లేదు నాయన పెద్దగా యువకులు చెవులు లేచేది లేదు, పెట్టేది లేదు, అగ్నిది లేదు, ఏమీ లేదు, ఒట్టిదంతా. కానీ యేసు ప్రభు వారి విషయంలో ఆ పాడిగా గౌరి వద్దకు వెళ్ళి ఆయన ఆ పాడిని మొత్తగా చనిపోయినటువంటి వాడు దిగ్గులు వేసుకొచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఆశ్చర్యం కాదా? ఇంకా కొన్ని నిమిషాలంటే ఆ శవాన్ని తీసుకుపోయి గొంతలేసి గుడి చేసేటువంటి పరిస్థితి. ఇక కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు కూడా కాదు. దింపుడు కళ్ళానికి వచ్చినటువంటి శవం ఎంతసేపు ఉన్నది మొత్తకానికి పోవటానికి? మహా అంటే 10 నిమిషాలు ఉంటుంది, మహా అంటే 15 నిమిషాలు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది. 15 నిమిషాలలో ఆడి శరీరం మట్టిలో కలిసిపోవాల్సినటువంటి సందర్భంలో యేసు ప్రభు వారు ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ పాడిని ముట్టితే ఆ పాడి కాడినటువంటి శవం లేచి నిలువబడింది. అది ఆశ్చర్యము కాదా? అందుకే యేసు ప్రభు అంటాడు, ఆయన ఆశ్చర్యకరుడని యేసయ్య ప్రవర్త చెప్పినటువంటి మనిషి ద్వారా ఆశ్చర్య కార్యాలు జరగాలి. అంతే, జరగకుండా లేఖనం తప్పైంది. అందుకే యేసు ప్రభు వారు అంటారు, నేను లేఖనాన్ని నెరవేర్చడానికి వచ్చినాను కానీ దేనికి రాలేదంటే, లేఖనం ఏదైతే చెప్పిందో అది యేసు ప్రభు వారి ద్వారా నెరవేర్చబడాలి. లేఖనం ఏదైతే చెప్పిందో అది యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడాలి. ఇంకొక విషయము, ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఇంకొక సందర్భం మనం మాట్లాడుకుందాం. మత్తయి సువార్త, ఆశ్చర్యకరమైనటువంటి విషయం. యెషయా ప్రవక్త చెప్పినటువంటి విధముగా ఇంకొక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 29వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన వద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచిరి. చదువు ఇంకా ఉంది. మగవారు మాట్లాడుటకును, అంగహీనులు బాగుపడుటకును, కుంటివారు నడుచుటకును, గుడ్డివారు చూచుటకును జన సమూహము చూసి ఆశ్చర్యపడి. ఈరోజు మనము ఆశ్చర్యం గురించి మనం మాట్లాడుకోం. యేసు ప్రవక్త ఆయన కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయన ద్వారా ఆశ్చర్య కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి అని యేసు ప్రవక్త చెప్పినటువంటి విధముగా ఆశ్చర్య కార్యాలు యేసు ప్రభువు ద్వారా ఏం జరిగినాయి అనే సందర్భం గురించి ఈరోజు మాట్లాడుకుంటా. ఆయన అక్కడికి ఆయన కొండ ఎక్కి గలిలయ సముద్ర తీరంలో కొండ ఎక్కి అరణ్య ప్రదేశంలోనికి వెళితే ఆ ప్రదేశంలోకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం యేసు ప్రభువారు పలానా ప్రదేశంలో ఉండడాన్ని తెలుసుకొని గుడ్డివారు కానీ మూగవారు కానీ చెవిటివారు కానీ అంతర్హీనులు కానీ అనేకమైనటువంటి రోగాలు కలిగినటువంటి వారు ప్రతి ఒక్కరు అందరూ యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొని వస్తే యేసు ప్రభువారు వాళ్ళందరినీ చూసి వారికి ఎలాంటి వ్యాధి అయితే ఉందో, వారికి ఎలాంటి జబ్బు అయితే ఉన్నదో ఆ జబ్బులన్నిటిని ఆయన స్వస్థపరుస్తూ ఉంటే
అందరికి స్వస్థత జరుగుతూ ఉంటే అందరూ బాగుపడి వెళ్ళిపోతూ ఉంటే, అయ్యో ఈయన ద్వారా ఇలాంటి క్రియలు జరుగుతున్నాయని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆశ్చర్యపోయారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఉందా లేదమ్మా పదమాడ ఆశ్చర్యపడి ఇజ్రాయేలు దేవుడి ఇజ్రాయేలీయుల దేవుడిని మహిమపరిచిరి. వాళ్ళందరూ ఆశ్చర్యపడి ఇజ్రాయేలు దేవుడి నుండి ఈ యేసు ప్రభువు వారిని మహిమపరిచారట. అమ్మో, ఇలా ఆశ్చర్యపోయింది. ఈయన ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, నిజమైనటువంటి దేవుడని అందరూ ఆశ్చర్యపోయారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభువు వారు, అయ్యా వీళ్ళు వచ్చి ఇన్ని రోజులు ఇక్కడ ఇంతసేపు ఇక్కడ ఉన్నారా, వీళ్ళకి తినడానికి ఏమైనా ఉన్నదా అని యేసు ప్రభువు వారి శిష్యులను అడిగితే, యేసు ప్రభువు వారి శిష్యులు, అయ్యో వీళ్ళు వచ్చి ఇన్ని రోజులు లేదు కానీ వీళ్ళకి తినడానికి ఏం లేదు మా కాడ అంటే, మీరు పెట్టండి అంటే, మా కాడ ఏముంది, అరణ్య ప్రదేశం ఇది, వీళ్ళంతా జన సమూహం చాలా మంది ఉన్నారు, మా కాడ ఏముంది, మేమే అక్కడ తీసుకొచ్చి పెట్టాము, వీళ్ళందరినీ ఇంటికి పంపించేసి ఇంటికాడ తింటారని శిశువులు అంటే యేసు వారు వీళ్ళందరినీ ఇంటికి పంపిస్తే, ఇంటికి వెళ్ళే మార్గ మధ్యంలో ఎవరికైనా ఆసర ద్వారా అలసిపోతారు, వీళ్ళందరికీ భోజనాలు మీరే పెట్టండి అడిగినప్పుడు, అక్కడ ఏముందయ్యా మేమేం పెట్టలేము ఆయన వాళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభువు వారు ఏమైనా ఉన్నాయా మీ కాడ అని అడిగినప్పుడు, అప్పుడు యేసు ప్రభువు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వచ్చి, అయ్యా మా కాడ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి అని తీసుకొని చెప్పినప్పుడు, ఆ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు తీసుకొని దేవుడికి ప్రార్థన చేస్తే అందరూ ఎంతమంది తిన్నారు, స్త్రీలు కాకుండా పిల్లలు కాకుండా పురుషులే 4,000 మంది తిన్నారంట. పురుషులే. ఎక్కడ సువార్త పెట్టినా, ఎక్కడ బహిరంగ సభ పెట్టినా, ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ చర్చిలో ప్రార్థన పెట్టినా పురుషుల సంఖ్య తక్కువ ఉంటుంది, స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. మరి పురుషులే 4,000 మంది తిన్నారంటే మరి స్త్రీలు ఎంతమంది వచ్చి ఉండొచ్చు, స్త్రీలతో పాటు పిల్లలు ఎంతమంది వచ్చి ఉండొచ్చు. బహుశా వాళ్ళకు లెక్కేయడానికి వీలు పడలేదేమో, బహుశా వాళ్ళకి లెక్కేయడానికి వీలు పడలేక పురుషులే వాళ్ళు లెక్కేసి ఉన్నారేమో అయి ఉండొచ్చు, వాళ్ళకి తెలియదు. కానీ పురుషులే 4,000 మంది భోజనం చేశారంట. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4,000 మంది పురుషులు, స్త్రీలు చిన్నపిల్లలుగా కదలారంటే ఇది ఆశ్చర్యము కాదా? ఇది ఆశ్చర్యము కాదా? ఆశ్చర్యకరుడైనటువంటి దేవుణ్ణి మనం నమ్ముకొని ఉన్నాం. ఆశ్చర్యకరమైనటువంటి దేవుడిని మనము విశ్వసించి ఉన్నాం. అలాంటి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం మనం జీవిస్తూ ఉన్నామా? అలా జీవించాలని